హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వ్లాగ్. ఈ వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దామా. అది కూడా టెంపుల్ స్టైల్లో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్. ఫస్ట్ వాటర్ని కొద్దిగా వేడి చేసి చింతపండు ఒక 15 మినిట్స్ టు 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. మనము వేడి వాటర్లో నానబెట్టడం వల్ల ఆ గుజ్జు అంతా బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత బౌల్లో ఆయిల్ వేసి మనం తీసిన గుజ్జును యాడ్ చేసుకొని సాల్ట్, పసుపు అండ్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడకనివ్వాలి. గుజ్జుని మొత్తం అంతా దగ్గరికి వచ్చేంత వరకు. గుజ్జు బాగా ఉడికిన తర్వాత మనము దీన్ని పక్కన పెట్టుకొని పోపు పెట్టేసుకోవడమే. ఈ గుజ్జుని మనము ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు ఊరికే పోపు పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేడైన తర్వాత కాజు, పల్లీలు అండ్ పోపు దినుసులు, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవంతా బాగా వేగనివ్వాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి టెంపుల్ స్టైల్ వస్తుందన్నమాట. ఇంగువ యాడ్ చేసుకునేసి మనం రైస్ కలిపేసుకోవడమే. రైస్ కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుజ్జుని కలుపుకొనేసి అంతా మిక్స్ చేసేసుకోవడమే. చాలా సింపుల్. పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.